నాకెంతో ఇష్టమైన చికెను హార్ట్‌లు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ పైనే ఉంటాయి. అక్కడ ఉన్నటివన్నీ తీసుకున్నాను. తీసుకొని ఇంక స్టవ్ వెలిగించి మన స్టైల్‌లో ఇంక ఆయిల్ వేసి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ రెడీమేడ్‌గానే వేస్తా ఏదైనా స్పీడ్ వంటలు ఉన్నప్పుడు. పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా రోస్ట్ చేయాలి. పచ్చి వాసన పోయే విధంగా బాగా రోస్ట్ చేయాలి. అల్లం ఎంత రోస్ట్ చేస్తే అంత వాసన లేకుండా బాగుంటుంది, టేస్ట్ కూడా. తర్వాత వచ్చి మిక్సీలో మనం కొట్టుకున్న టమాటా ఆనియన్ పేస్టు అది వేస్తే తొందరగా అయిపోతుంది వంట. మామూలుగా టమాటా ఎర్రగడ్డ కట్ చేసుకుని నూనెలో వాడడం లేట్ అవుతుంది. ఈ పేస్ట్ వేసేసి నూనెలో బాగా రోస్ట్ చేసుకుంటే తొందరగా వంట అయిపోతుంది. పోతే ఇంకా బాగా కడుక్కున్న ఆ చికెన్ గుండెకాయలు హార్ట్ దాంట్లో బాగా వేసేసేయాలి. వేసేసి బాగా మిక్సింగ్ చేయాలి. తర్వాత వచ్చి పసుపు ఒక 2 స్పూన్లు, మిరప్పొడి, ధనియాల పొడి కూడా 2 స్పూన్లు వేసేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత సాల్ట్ కూడా అప్పుడే వేసేసి మనం తీసుకున్న మోతాదుకి సరిపడా సాల్ట్ని వేసేసి ఇంక బాగా మిక్స్ చేసేయాలి. గెంటితో అలా ఇలా తిప్పేసేయాలి. బాగా మిక్స్ చేసి ఉడికేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి సగం ఉడికినాక కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ కూడా ముక్కలకు పడుతుంది. కొత్తిమీర చాలామంది లాస్ట్లో వేస్తారు. నేను సగంలోనే ముక్క ఉడికేటప్పుడు వేసేస్తే ఆ ఫ్లేవర్ ముక్కకు కూడా బాగా పడుతుంది. నేను కొత్తిమీర ముందే వేసేస్తాను. బాగా మిక్స్ చేసి బాగా ఉడికినాక టేస్ట్ ఎట్టా ఉందో ముందే చూడాలి. ఉప్పు ఎలా పట్టిందో. తర్వాత ఏది అవసరమో అది వేసుకోవచ్చు. అంతే ఇంకా తీసుకొని వచ్చేసి మన ప్లేట్లో మన స్టైల్లో వేసుకొని ఆనియన్స్ బాగా రౌండ్ కట్ చేసుకొని నిమ్మకాయ ఉప్పుతో ఊరబెట్టుకున్న ఆనియన్స్తో ఈ గుండెకాయ ఒక్కొక్కటి తీసుకొని మా వాడు నేను తినేసాము. ఆనియన్ ఒక లివరు తీసుకొని నోట్లో పెట్టుకుంటుంటే సరిగ్గా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాం.